నిజాయితీని గుర్తించండి. చంద్రబాబు నాయుడు డోన్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి 6049 మెజార్టీ వచ్చిందని, అయితే ఎంపీ అభ్యర్థికి 12296 మెజార్టీ వచ్చిందని, ఎమ్మెల్యే అభ్యర్థి కంటే ఎంపీ అభ్యర్థికి 6877 అధికంగా మెజార్టీ వచ్చిందని, బనగానపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కంటే ఎంపీ అభ్యర్థికి 7646 తక్కువ మెజార్టీ వచ్చినది. శ్రీశైలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కంటే 2984 తక్కువ మెజార్టీ వచ్చినది. నందికొట్కూరులో బైరెడ్డి శబరి సొంత నియోజకవర్గంలో కేవలం ఎమ్మెల్యే అభ్యర్థి కంటే 250 ఓట్లు ఎంపీ అభ్యర్థికి మెజార్టీ వచ్చింది. పాణ్యం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కంటే ఎంపీ అభ్యర్థికి 1059 ఓట్లు తక్కువగా వచ్చాయి. ఆర్లగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కంటే ఎంపీ అభ్యర్థికి 5505 ఓట్లు తక్కువగా వచ్చాయి. నంద్యాల జిల్లాలో మొత్తం అసెంబ్లీ సెగ్మెంట్లలో డోన్ నుంచి కోట్ల ఎంపీ అభ్యర్థికి 6877 తనకంటే తక్కువ మెజార్టీ తీసుకుని రావడం జరిగినది. కావున నారా చంద్రబాబు నాయుడు కోట్ల నిజాయితీని గుర్తించి ఆయనకు కేబినెట్ మంత్రి పదవి ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రిజిస్టర్ పోస్టు ద్వారా నారా చంద్రబాబు నాయుడు కోట్ల మంత్రివర్గ విస్తరణపై ఇవ్వాలని తెలియజేస్తామని ఈ సందర్భంగా ఆయన పత్రికా విలేకరులకు తెలియజేశారు. జరిగిన సారస్వతిక ఎన్నికలలో డోన్ నుంచి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు గెలుపొందడం జరిగింది. ఆయనకు మెజార్టీ 6000 చిల్లర వస్తే శబరి మేడం గారికి ఎంపీకి 12000 చిల్లర మెజార్టీ వచ్చింది. అంటే డోన్లో నిస్వార్థపరమైన ఎన్నికలు జరిగించిన కోట్లకి బీసీ సంక్షేమ సంఘం ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా నంద్యాల జిల్లాలో ఆర్లగడ్డలో భూమా అఖిలప్రియ కంటే తక్కువ 6000 ఓట్లు తక్కువగా ఎంపీకి నమోదు కావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బనగానపల్లిలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థి కంటే ఎంపీ అభ్యర్థికి దాదాపు 5000 చిల్లర తక్కువ ఓట్లు వచ్చినాయి. బైరెడ్డి శబరి సొంత నియోజకవర్గమైన ఆయన నియోజకవర్గంలోనే నందికొట్కూరులోనే శబరికి కేవలం 250 ఓట్ల మెజార్టీ వచ్చింది. అంటే ఎంపీగా పోటీ చేసిన బైరెడ్డి శబరికి సొంత నియోజకవర్గంలో 250 ఓట్లు వస్తే, డోన్ నియోజకవర్గంలో పోటీ చేసిన కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి 6000 చిల్లర ఆయన కంటే అత్యధిక మెజార్టీని శబరి గారికి అందించడం జరిగింది. పాణ్యం నియోజకవర్గంలో కూడా 3000 చిల్లర ఎమ్మెల్యే అభ్యర్థి కంటే ఎంపీ అభ్యర్థికి తక్కువ వచ్చినాయి. శ్రీశైలంలో 1000 చిల్లర తక్కువ వచ్చినాయి. అట్లా జిల్లా వ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డికి జిల్లాలోనే అత్యధిక ఎంపీకి అత్యధిక మెజార్టీ తీసుకొని రావడము చరిత్రాత్మకమైన విజయం. అన్ని జిల్లాలలో క్రాస్ ఓటు జరిగి కేవలం ఎమ్మెల్యేలు గెలిచి ఎంపీ అభ్యర్థికి తక్కువ మెజార్టీ తీసుకొచ్చినారు. కానీ డోన్లో అయితే తనకంటే 6000 చిల్లర మెజార్టీని బైరెడ్డి శబరికి కోట్ల అందించడం జరిగింది. కనుక నంద్యాల జిల్లాలో క్యాబినెట్ మంత్రి పోస్టు చంద్రబాబు నాయుడు నిస్వార్థంగా పనిచేసిన కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏఈ నాగరాజ్ గౌడ్ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఎన్నో రకాల ప్రలోభాలతో ఎమ్మెల్యేగా గెలిచాలని చెప్పి కుట్ర పండితే డోన్ నుంచి ఎమ్మెల్యే కంటే 6200 చిల్లర మెజార్టీ శబరికి అందించడం అనేది చరిత్రాత్మకమైన విజయం. నంద్యాల జిల్లాలో అత్యధిక మెజార్టీని శబరి ఎంపీకి అందించిన కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారికి రాష్ట్రంలో అత్యున్నతమైన క్యాబినెట్ హోదా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వాలని చెప్పి